సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కాకినాడ జిల్లా తునిలో ఓ పెద్ద మనిషి కీచక పర్వం నివేరపరుస్తోంది. పెద్ద మనిషి అనకూడదు, వాణ్ణి పెద్ద మనిషి అసలు అనకూడదు, నీచుడు అనాలి. ఈ పదం సరిగ్గా వాడికి సరిపోతుంది. మనవరాలి వయసులో ఉన్నటువంటి చిన్నారుల మీద కన్నేసి వాళ్ళని వేధిస్తున్న విషయం బయటకు వచ్చింది. గురుకుల పాఠశాలలో చెందినటువంటి అందులో 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థినికి మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారి ఆ ఆందోళన చూడండి, దాని తర్వాత వీడేం చేశాడో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ కీచకుడి పేరు తాటిక నారాయణరావు. విద్యార్థిని బంధువు అంటూ ఇంట్లో తల్లిదండ్రులకు బాగాలేదంటూ ఓ చిన్నారిని బయటికి తీసుకెళ్లాడండి. ఈ విషయాన్ని స్థానికులు గమనించారు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అసలు విషయం అప్పుడు బయటకు వచ్చింది. అంటే వీడి ఉద్దేశం ఏంటంటే, గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి అమ్మాయిలు, చిన్నపిల్లలు, మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాయమాటలు చెప్పి రహస్య ప్రదేశానికి తీసుకుపోయి చాలా ఇష్టారీతిన దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ పార్ట్స్ మీద గలీజ్గా తాకుతూ తన వయసును కూడా పూర్తిగా మర్చిపోయి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి ఉంది. వాడు ఒక రాజకీయ పార్టీ పేరు చెప్తా ఉన్నాడు, నేను మున్సిపల్ కౌన్సిలర్ అని చెప్తా ఉన్నాడు, బెదిరించే పరిస్థితి ఉన్నాడు. వాడు చేసేది ఒక నీచమైన పని, వాడు చేసేది ఒక దుర్మార్గమైనటువంటి పని. కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక కుక్కలా బిహేవ్ చేస్తున్నటువంటి వాడు మళ్ళీ ఎదురుగా ప్రశ్నించిన వాళ్ళని కార్నర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది, బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని గమనించిన వెంటనే ఒక అమ్మాయిని అటు తీసుకువెళ్ళడానికి గమనించిన కొంతమంది స్థానికులు నేరుగా అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేశారు. ఎలా దబాయిస్తున్నాడో ఒక్కసారి ఆడియో కూడా ఉంది, వినండి. మీరు ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్, నేను మున్సిపాలిటీ కౌన్సిలర్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అంటే మున్సిపాలిటీ కౌన్సిలర్ అయితే ఏమైనా చేయొచ్చా? అమ్మాయిల్ని అట్లా రహస్య ప్రదేశానికి అక్కడ స్థానికంగా ఉన్న ఒక సపోటా తోటలోకి తీసుకెళ్ళాడంట. ఇప్పుడు అక్కడ స్థానికులు గమనించారు కాబట్టి ఈ పెద్ద మనిషికి అమ్మాయిలు బైక్ మీద ఎక్కించుకొని ఇటువైపు ఎందుకు వస్తామన్నాడు అని చెప్పి వాళ్ళకి అనుమానం వచ్చి వెంటపడి వెనకాల ఆయనకి తెలియకుండా అక్కడ దాకా వస్తే చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన పరిస్థితి ఉందండి. పూర్తి వీడియో మా దగ్గర ఉంది. ఒక మైనర్ విద్యార్థిని, ఒక బాలికని తీసుకొచ్చి చాలా దారుణంగా ప్రవర్తించిన పరిస్థితి పూర్తి వీడియో ఉంది. కానీ అమ్మాయి ఈ వీడియోలో కనిపించకూడదు కాబట్టి, అమ్మాయికి సంబంధించిన ఎటువంటి సమాచారం వీడియో రూపంలో చూపించకూడదు కాబట్టి, ఆ బాధ్యత మీడియాగా మాకు ఉంది కాబట్టి మేము దాన్ని పూర్తిగా కట్ చేసి కేవలం ఈ దుర్మార్గుడి చేష్టల్ని ప్రపంచానికి చూపించాలన్న ఉద్దేశంతోనే వీడియోలో అతని మాటలు చూపిస్తున్నాం. కానీ అక్కడ స్థానికుల్ని ఏ విధంగా బెదిరిస్తున్నాడో మీరు కూడా చూశారు కదా, ఎంత దుర్మార్గంగా బెదిరిస్తున్నాడు. నేను కౌన్సిలర్ని, తర్వాత మీ సంగతి చూస్తా అన్నట్టుగా మాట్లాడాడు. అది కూడా ఉంది మా దగ్గర. అంటే ఇక్కడ రాజకీయాలకి ఏమాత్రం సంబంధం లేదు. అది అతను కౌన్సిలర్ కావచ్చు, ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధం అయినా ఉండొచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీ వ్యక్తిగా మేము చూడలేదు. వాడొక దుర్మార్గుడు, వాడు చేసిన పని ఒక నీచమైన పని. కమైన ఇలాంటి దుర్మార్గుల్ని చాలా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు స్థానికుల కంట పడ్డాడు కాబట్టి వీడి భాగవతం బయటపడింది. చూడకుండా ఉన్నప్పుడు ఎంతమంది అమ్మాయిల్ని, ఎంతమంది పసిపిల్లల్ని, ఎంతమంది మైనర్ విద్యార్థుల్ని ఈ విధంగా తోటలోకి తీసుకొచ్చి ఉంటాడు, ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తించుంటాడు, ఎంతమంది అమ్మాయిల జీవితాలని నాశనం చేసే ఆలోచనతో ఉండుంటాడు. దీన్ని తీవ్రంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కేసు కూడా నమోదైంది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులు సమాజంలో బతకటానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా రోజులుగా ఈ తంతు నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏమాత్రం కూడా ఆ కుటుంబానికి తనకి సంబంధం లేదు. కూతురికి కూతురు వయసున్నటువంటి విద్యార్థిని, అమ్మాయిని తీసుకొచ్చి ఏం చేస్తా ఉన్నాడు ఈ నీచుడు. మనవరాలు వయసు, వీడి వయసు ఎంత, ఆ పాప వయసు ఎంత, 8వ తరగతి చదువుతుందంటే 12-13 సంవత్సరాలు ఉంటాయి. అలాంటి ఒక చిన్న పిల్లల్ని నిర్మానుష ప్రదేశానికి తీసుకొచ్చి, అంటే ఏ ఉద్దేశంతో తీసుకొచ్చాడు? మళ్ళీ వాడు చెప్తా ఉన్నాడు, మూత్ర విసర్జన చేయడానికి అడిగితే ఈ విధంగా నేను పక్కకి తీసుకొచ్చాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అక్కడ స్థానికులు చాలా సీరియస్గా క్వశ్చన్ చేశారు వాడిని. అమ్మాయిని ఏం చేయడానికి తీసుకొచ్చావు, బట్టలు ఎందుకు విప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి కార్నర్ చేస్తే తడబడతా ఉన్నాడు.
అంటే నేను రాజకీయ పార్టీలతో సంబంధం ఉంది, నేను మున్సిపల్ కౌన్సిలర్ని, నేను ఏమైనా చేస్తా, నేను ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటాడా? కానీ పోలీసులు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులను ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతమంది పిల్లల్ని ఈ విధంగా తీసుకొచ్చి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడో ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. టీచర్స్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు రమ్మంటే ఎవరు పిలిస్తే వాళ్ళతో పాటు పంపించేటప్పుడు టీచర్స్కి బాధ్యత కూడా ఉండక్కర్లా? ఎవరు వచ్చారు, కుటుంబ సభ్యులా కాదా, ఎవరితో పిల్లలు వెళ్తా ఉన్నారు, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత టీచర్స్ కూడా ఉంది కదా. సో డెఫినెట్గా దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఈ విషయానికి సంబంధించి మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. తమ పిల్లల్ని భద్రంగా క్రమశిక్షణతో చదివించుకోవాలని గురుకుల పాఠశాలకు పంపిన తల్లిదండ్రులకు ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. తీవ్ర భయాందోళన కలిగించే విషయాలు. పాఠశాలలో తమ బిడ్డల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నమ్మకాన్ని బొమ్మ చేసినటువంటి యాజమాన్యం మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్టల్లో తమ బిడ్డలకు భవిష్యత్ అసలు ఉందా, భద్రత ఉందా లేదా, ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆందోళనకు సంబంధించిన దృశ్యాలు అవే. కానీ పోలీసులు ఇంతవరకు దీని మీద ఏ విధమైనటువంటి స్పందన కనబరచినటువంటి పరిస్థితి ఉంది. చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి నీచులు బతికి ఉండకూడదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కామంతో కళ్ళు మూసుకుపోయి చిత్తకార్తె కుక్కల్లాగా బిహేవ్ చేసే ఇలాంటి ముసలి నక్కల్ని ఏం చేయాలి? హాస్టల్స్కి, పాఠశాలలకి పంపిస్తున్నటువంటి విద్యార్థుల్లో ఇదే రకమైనటువంటి ఆందోళన కనిపిస్తోంది. మా పిల్లలు శుభ్రంగా చదువుకుంటూ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వాళ్ళు పాఠశాలలకు పంపిస్తే ఇలాంటి నీచుల చెరలో పడిపోయి పూర్తిగా భవిష్యత్తు అంధకారమైపోయే పరిస్థితుంది కదా. ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి చెప్పండి? అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ళు, పసిపిల్లలతో ఆడుకుంటున్నటువంటి ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేస్తే కరెక్ట్? ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్? ప్లీజ్ కామెంట్. మీ అమ్మ మీ నాన్న రమ్మంటున్నారు, మీ అమ్మ నాన్నను అందు గురించి అలాగని తీసుకెళ్ళి అయితే మేడం గారు నడుకుంటే నేను రాను బాబోయ్ అలాగని ఈవిడ అన్నదంట. ఈ పిల్ల అనగానే అతను అమ్మ ఇలాగ సంగతి వాళ్ళ అమ్మకి కాలిపోయి అలాగా కొంత నువ్వు వస్తేనే కానీ కుదరదు, అలాగని పంపిస్తేనే కానీ కుదరదని తీసుకెళ్ళాడు అంటాడు. వెళ్తే ఆయన సంతకం చేయించేసుకొని పంపేసింది అంట. తీసుకొచ్చినప్పుడు అమ్మ ఇలాంటి సంగతి వాళ్ళ తాతయ్య అంట ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకెళ్ళి ఇలా చేసాడు, మరి అందు గురించిగా మీరు వచ్చి పిల్లని అడుగుతారా, చేస్తారా, ఏటి సంగతి అని ఒక్కరు కూడా చెప్పలేదండి. ముందు ఇలానే టీచర్ అమ్మే చెప్తుందండి అది తీసుకెళ్ళాడని. మరి 2 సార్లు తీసుకెళ్ళినప్పుడు ఒకసారైనా మాకు ఫోన్ చేయాలి కదండి. మా బిడ్డని తను ఏం చేసేసావు అమ్మాయి ఎంత ఇప్పుడు ఈ బిడ్డని ఎలా చేసావంటే రేపు పొద్దున్న ఇందులో ఉన్న బిడ్డలు కూడా అలాగే చేస్తావు కూడాను, ఎలా కుదురుతుంది అమ్మ అలాగని అడిగినందుకు ఆవిడ కనపడేమనేసిందండి. పాపకి ఎవరో లేరండి, పాపం పిల్ల తల్లి లేదండి, తండ్రి లేడండి, కష్టపడి బతుకుతున్నారండి. ఆ పిల్లని పాడు చేసాడండి. మరి మీరే ఏదో న్యాయం చేయాలండి. మీరు 5 సార్లు ఆ పిల్లని బయటకు తీసుకెళ్ళాడు. ఈ యాజమాన్యం సమాధానం చెప్పాలి. 5 సార్లు తాత కాదు, తండ్రి కాదు, ఒక చుట్టం కాదు, అలాంటి వ్యక్తితో ఈ స్కూల్ నుంచి బయటికి ఎందుకు పంపించారన్నది కూడా యాజమాన్యం చెప్పాలి. దాన్ని ఎందుకైతే కవర్ చేస్తున్నారో కాదు, అలా ఇంకా 4-5 పిల్లలు తీసుకెళ్ళారు. 4 సార్లు సిచ్యువేషన్ జరిగిందని నాకు ఇప్పుడు బయటకు వచ్చింది. అక్కడే జరిగిందని చెప్తున్నారండి. అంటే మీ మాట గురించి అంటున్నా వస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఆవిడతో పాటు ఈవిడ ఎవరు ఉన్నారని మేము అనుకుంటున్నాం లోపల. అయితే ఆవిడ ఒకరితో ఉంది, ఆవిడకి ఏం తెలియదండి వాస్తవంగా బాబు. అందుకనే ఈయన నాతో పాటు ఉన్నారు. సార్ చెప్పలేదు ఆడపిల్ల భవిష్యత్తు చూసుకుని ఆలోచించాం. కానీ మేము హాస్టల్ రావడం కూడా కారణం ఏంటంటే ఈరోజు ఈ ఒక్క పిల్లతో అయిపోయింది. ఇంకా ఎంతమంది వెళ్తున్నారు అలాగా? తల్లిదండ్రులు పెంచి పోషించుకునే పరిస్థితుల్లో హాస్టల్ పంపిస్తారు. హాస్టల్లో కూడా సేఫ్టీ లేకపోతే ఆడపిల్లని పేరెంట్స్ వస్తే గేట్ దగ్గర గంటల దగ్గర నిలబెట్టి హాస్టల్లో ఒక అనాథరైన పర్సన్ వస్తే ఎలా పంపించారు బయటికి? మాకు కావాల్సింది అదండి. ఎవరు? నేను మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ? మున్సిపాలిటీ కౌన్సిల్. నేను మున్సిపాలిటీ కౌన్సిలర్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి